మామ దేవరా డే 1 కలెక్షన్ చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయి ఉంటారు. మీరు మాత్రమే కాదు, ట్రేడ్స్ వర్గానికి సైతం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సింది. మరి ఈ సినిమా డే 1 ఎలా పెర్ఫామ్ చేసి ఎంతవరకు కలెక్షన్స్ రప్పించాయి, అండ్ లాంగ్ రన్ లో ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ రప్పించే సత్తా ఉంది, అండ్ ఏ ఏరియాస్ లో ఎంతవరకు కలెక్షన్స్ రప్పించి ఆల్ టైమ్ రికార్డ్ ని తెచ్చిపెట్టాయి, ఇంతకీ దేవరా సినిమా అన్నది కల్కి రికార్డ్స్ ని తొలగొట్టగలిగిందా లేదా, అండ్ ఎన్టీఆర్ ప్రభాస్ గారు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా మార్కెటింగ్ ఉంది, ఎవరు తోపు అన్న ప్రతి ఒక్క మ్యాటర్ ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. దాన్ని వీడియో మొదలు పెట్టే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మీలాంటి ఇంకో 10 మందికి వీడియో రీచ్ అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నా. ఫస్ట్ గా నైజాం ఏరియాలో చూసుకుంటే ఎన్టీఆర్ గారికి నైజాం ఏరియాలో సరైన మార్కెటింగ్ లేకపోయినా దాదాపు 22 కోట్ల వరకు డే 1 లోనే కలెక్ట్ చేసి పెట్టింది. ఇకపోతే కల్కి సినిమా నైజాం ఏరియాలో 24 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రప్పించి డే 1 ఆల్ టైమ్ రికార్డ్ గా ప్రెజెంట్ అయితే కొనసాగుతుంది. సీడెడ్ ఏరియాలో చూసుకుంటే ప్రభాస్ అన్న కల్కి సినిమా డే 1 6 కోట్ల వరకు కలెక్షన్స్ రప్పిస్తే దేవరా సినిమా మాత్రం ఏకంగా 8 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రప్పించి కల్కి సినిమా రికార్డ్ ని బ్రేక్ చేయడమే కాకుండా ఇంకో ఆల్ టైమ్ రికార్డ్ ని సృష్టించాడు మన ఎన్టీఆర్ అన్న. ఇక ఒంగోలు అండ్ నెల్లూరు విషయానికి వస్తే త్రిబుల్ సినిమా తర్వాత ఈ దేవరా సినిమా ఆల్ టైమ్ రికార్డ్ గా చెక్ పెట్టింది. నెక్స్ట్ ఆంధ్ర మొత్తంగా చూసుకుంటే కల్కి సినిమా డే 1 వచ్చేసి 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రప్పిస్తే దేవరా సినిమా మాత్రం ఏకంగా 23 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రప్పించి ఎన్టీఆర్ అన్నది పై చేయి అనేలా నిలిచింది. నెక్స్ట్ ఇంకా ఆంధ్ర తెలంగాణ అంటే మన తెలుగు 2 స్టేట్స్ కూడా కలిపి కల్కి సినిమా అన్నది డే 1 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రప్పిస్తే దేవరా సినిమా మాత్రం జస్ట్ మిస్ లో 59 కోట్ల వరకు పరిమితం అయ్యి ప్రభాస్ అనే ఆంధ్ర తెలంగాణలో పై ఎత్తులో ఉన్నాడు. యూఎస్ లో కల్కి సినిమా డే 1 వచ్చేసి $2 million వరకు క్రాస్ చేస్తే ప్రీమియర్ షోస్ లోనే జస్ట్ దేవరా సినిమా $2.5 million ని కలెక్ట్ చేసి ఓవరాల్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చేసి $3.5 or $4 million ని క్రాస్ చేసింది. అంటే దేవరా సినిమా ఓన్లీ యూఎస్ లోనే 30 కోట్లకు పైగానే ఓపెనింగ్స్ ని రప్పించి ఎన్టీఆర్ అన్నది పై చెయ్యి అనేలా చేసింది. ఇంకా ఓవరాల్ హిందీ వర్షన్ చూసుకుంటే డే 1 కల్కి సినిమా 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రప్పిస్తే దేవరా సినిమా మాత్రం కేవలం జస్ట్ 6 కోట్లు మాత్రమే పరిమితమై ఈ హిందీ వెర్షన్ లో ప్రభాస్ అన్నదే పై ఎత్తు అయింది. అండ్ కర్ణాటక, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ మొత్తం మీదట కూడా కల్కి సినిమా డే 1 వచ్చేసి 3.5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే దేవరా సినిమా మాత్రం రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, కేరళ మొత్తం మీద కలిపి 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రప్పించి అగైన్ ఎన్టీఆర్ గారితో పై ఎత్తేలా చేసింది. అండ్ ఫైనల్ గా ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు వీళ్ళిద్దరిలో ఎవరి తోపు, ఏ సినిమాకి ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి వరల్డ్ వైడ్ గా కూడా అనేది ఒక లుక్ వేస్తే దేవరా సినిమాకి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఎస్టిమేషన్ ప్రకారం 140 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తే కల్కి సినిమా అన్నది ఎస్టిమేషన్ ప్రకారం కాదు, అఫీషియల్ గానే 179 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రప్పించి డే 1 ఆల్ టైమ్ రికార్డ్ గా పేరు తెచ్చుకుంది. కల్కి సినిమా డే 1 ఓపెనింగ్స్ ని దేవరా బ్రేక్ చేసేవాడేమో, కానీ సినిమాకి ఫస్ట్ నుంచే మిక్స్డ్ టాక్ రావడం అండ్ ఎన్టీఆర్ గారు ఒక్కరే సినిమాని భుజం మీద వేసుకుని ముందుకు తీసుకొని వెళ్లడంతో కొంచెం ఇంపాసిబుల్ అయింది. మరి మీరేమంటారు? డే 1 ఓపెనింగ్స్ ని బ్రేక్ చేయలేకపోయినా సరే లాంగ్ రన్ లో కల్కి సినిమా యొక్క కలెక్షన్స్ ని బీట్ చేస్తుందని అనుకుంటున్నారా లేదా కామెంట్ లో తోసేయండి. అండ్ ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ మీద ఒక లుక్ వేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.